దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, మీకందరికీ ఈ ఉదయకాలపు శుభములు, వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొక వార ఆరంభమున మనము చేరాము. దయగలిగిన దేవుడు గడిచిన వారమంతా క్షేమంగా మనలను నడిపించి మరొక వారంలోనికి మనలను ప్రవేశపెట్టారు. అందుకే దేవునికి మహిమ. నిన్నటి దినాన సంఘాలలో మనము పునరుద్ధాన ఆరాధనను, ప్రభు భోజన పాత్రను సమీపించాం, ఆరాధన చేశాం. అనుదిన వాక్యాహారము ఈ కార్యక్రమంలో మనం పాలు పొందుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. నేరుగా మనము వాక్య ధ్యానంలోనికి వెళదాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి ఒక సంగతిని ఈ లేఖన భాగంలో నుంచి మీకు తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను. మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు మన పాపముల నిమిత్తము లేక భక్తిహీనుల కొరకు యుక్త కాలమున ఆయన చనిపోయెను. బలహీనులమై ఉండుట అంటే అర్థం ఏమిటి? బలహీనులము అంటే అర్థం ఏమిటి? దేవుని బిడ్డలారా, బలహీనంగా ఉండటం అంటే ఆరోగ్యం సరిగా లేకపోవడమా, లేకపోతే శరీరం బలంగా లేకపోవడమా, లేకపోతే మానసిక స్థితి సరిగా లేకపోవటమా? బలహీనంగా ఉండటం అంటే అర్థం ఏమిటి? విశ్వాసి యొక్క బలహీనత. ఏ విధంగా బలహీనుడు అంటే, దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు ఈ 6వ అధ్యాయం కానీ 7వ అధ్యాయంలో కానీ చాలా విషయాలు జ్ఞాపకం చేశారు. మన బలహీనత ఏమిటో ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను లేఖనంలో నుండి. రోమాపత్రిక 7వ అధ్యాయంలో ఒక మాట చదువుతున్నాను. రోమాపత్రిక 7వ అధ్యాయము 19వ వచనం. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. ఇరవై 21వ వచనం. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. దేవుని బిడ్డలారా, మన బలహీనత ఏమిటో ఈ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు, 7వ అధ్యాయం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. నేను చేయగోరు మేలు చేయక, నేను కోరుకుంటున్నాను, మేలు చేయాలని కోరుకుంటున్నాను. ఆ కోరేది, నా హృదయంలో నేను కోరినది, దాన్ని నేను చేయలేకపోతున్నాను. చేయలేక చేయగోరని కీడు నేను చేయుచున్నాను. చేయగోరని కీడు చేస్తున్నాను. ఏదైతే వద్దనుకుంటున్నానో దాన్నే చేస్తున్నాను. ఏదైతే చేయాలని అనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను. దేవుని బిడ్డలారా, ఇది విశ్వాసి యొక్క బలహీనత.
15వ వచనం, ఏలయనగా నేను చేయునది నేనెరుగను, నేను చేయ నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను. ఏదైతే నేను చేద్దామని అనుకున్నానో, నేను చేయ నిశ్చయించుకొనినది దానిని నేను చేయలేకపోతున్నాను. దేన్నైతే ద్వేషిస్తున్నానో దానినే నేను చేయగలుగుతున్నాను, దాన్ని చేస్తున్నాను. అంటే ఎక్కడ మన బలహీనత? మనము చేస్తున్నటువంటి తీర్మానం బలహీనమైపోవడమే విశ్వాసి యొక్క బలహీనత. ఎన్నో తీర్మానాలు చేస్తాం మనం, ఎన్నెన్నో మన జీవితంలో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, కొన్ని ప్రత్యేక సమయాల్లో మనము తీర్మానాలు చేస్తాం. కానీ ఆ తీర్మానాలు ఊరికినే వీగిపోతున్నాయి. ఇది మన బ్రతుకులో చోటు చేసుకుంటున్నటువంటి బలహీనత. మనము బలహీనులమై ఉండగా ఏమిటా బలహీనత? ఏది చేద్దామనుకుంటున్నామో అది చేయలేకపోతున్నాం. ఏది చేయకూడదు అనుకుంటున్నానో దాన్ని నేను చేస్తున్నాను. చేయకూడదు అని తీర్మానం చేసుకున్న దాన్ని నేను చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మన బ్రతుకులో కూడా ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఉండుంటాయి. మన తీర్మానం గడిచిన 2021 సంవత్సరం అయిపోయాక 22వ సంవత్సరంలోనికి మనం ప్రవేశించేటప్పుడు అనేకులు క్రొత్త తీర్మానాలు చేస్తుంటారు. చాలా క్రొత్త తీర్మానాలు చేస్తుంటారు. ఈ క్రొత్త సంవత్సరంలో నా జీవితం ఇలా ఉండాలి, నేను ఈ విధంగా జీవించాలి, నేను ఈ పని చేయాలి, ఇది చేయకూడదు, ఇది ఖచ్చితంగా చేసి తీరాలి అని ఒక తీర్మానం చేస్తాం. కానీ ఆ తీర్మానం ఊరికనే బలహీనమైపోతుంది, తీర్మానం ఊరికనే వీగిపోతుంది. ఆత్మీయ జీవితంలో, విశ్వాస యొక్క ఆత్మీయ జీవితంలో ఇటువంటి సంగతులు చోటు చేసుకున్నట్లయితే ఇదే విశ్వాస యొక్క బలహీనత. ఇదే విశ్వాస యొక్క బలహీనత. ప్రియమైన వాళ్ళరా, బలము కలిగి ఉండుట, చేసిన తీర్మానానికి కట్టుబడి ఉండటం బలం. ఈ ఆజ్ఞ నేను నా జీవితంలో అతిక్రమించను అన్న తీర్మానం మనం చేసిన తరువాత ఆ తీర్మానానికి మనం కట్టుబడి ఉండటం బలవంతులమంటానికి రుజువు. మన తీర్మానాన్ని బలపరచువాడు, మనల్ని శక్తిమంతులుగా చేయువాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనం సహజంగా బలహీనులము, స్వాభావికంగా మాట వలన, క్రియ వలన, తలంపు వలన బలహీనులము, పాపులము. ఇటువంటి పరిస్థితుల్లో మనము బలము కలిగినటువంటి వారంగా ఎలా అంటే, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి పొంది ఏం చేస్తుంటారు? ఆ శక్తి దేనికి, ఎందుకొరకు? ఆ శక్తి నీవు చేసిన తీర్మానం నిలవబెట్టడానికి, నీవు ఏదైతే విసర్జించావో దాన్ని తిరిగి మరలా హత్తుకోకుండా ఉండటానికి, దేనినైతే కోరావో దానిని తృణీకరించకుండా ఉండడానికి పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చి నీకు శక్తిని అనుగ్రహించటాన్ని బట్టి ఇదిగో ఈ కార్యాలు జరుగుతాయి. అంతేకాదు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు గనుక యూదయ సమరయ భూదిగంతముల వరకు దేవునికి సాక్షులై ఉండే శక్తి వస్తుంది.
అటువంటి శక్తితో మనం నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. మన బలహీనత ఏమిటో పౌలు స్పష్టం చేశాడు. మన బలహీనత స్పష్టం చేశాడు. బలహీనతలు స్పష్టమైనవి కనుక ఇప్పుడు మనం బలవంతులం కావాలి అంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడటాన్ని బట్టి మనం శక్తిమంతులం అవుతాం. ఆ శక్తి ఇదిగోండి, చేసిన తీర్మానం బలహీనం కాకుండా చేయువాడు, చేసిన నిర్ణయం దాటిపోకుండా, ఆజ్ఞను అతిక్రమించకుండా పరిశుద్ధాత్మ దేవుడు నీకు శక్తినిస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయం లేచి పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ప్రార్థన చేయి. దేవుడు నిన్ను శక్తితో నింపుతాడు. తద్వారా నీవు పాపాన్ని, లోకాన్ని, శాపాన్ని జయించగలుగుతావు. చేసిన తీర్మానం వీగిపోకుండా ఆ తీర్మానం మీద నిలబడేటట్టు శక్తిని ప్రభు ఇస్తాడు. ప్రభు మనల్ని దీవించునుగాక. ఆమేన్. తండ్రి స్తోత్రం. ఈ దినమున మీరిచ్చిన వాక్యము కొరకు స్తోత్రం. మా తండ్రి, మీ ఆత్మచేత మమ్మల్ని నింపండి, బలపరచండి, మాకు కృపను గ్రహించండి. మీకు వందనాలు చెల్లిస్తూ మహిమను ఆరోపిస్తూ యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన సదా మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.